ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతల్ని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని విమర్శించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ గత ఎన్నికల హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ రిపీట్ అవుతాయన్నారు పొన్నం. టీఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం, ఓడిపోతామనే భయం పెరిగి ముఖ్యమంత్రి స్వయంగా అభ్యర్థిని హైదరాబాద్ కు పిలిపించి ఇంటెలిజెన్స్ నివేదిక చూపెట్టి ఎమ్మెల్యేల మీదనే ఆధారపడకుండా 5 ఓట్లేసినా 10 ఓట్లేసినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, తద్వారా మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని చేయడం ద్వారా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ వ్యభిచారం లాగా అన్ని ఏం ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ చేసుకో, గెలిపే ప్రధాన ధ్యేయంగా నడవాలి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో అనేటువంటి ఆలోచనతో చెప్పి పంపితే గీతాకారులు ఒట్టిగా ఎక్కువ కలు రావాలన్నట్టు వీళ్ళు మొత్తం తిరుగుడు శురు చేసిరా. 7 పోతే చూస్తే మా సర్పంచ్ స్థాయి కానీ నాయకుడి నుంచి మొదలుకొంటే మాజీ శాసనసభ్యుల స్థాయి దాకా ఎవరిని వదిలిపెడతారు. 2-3 రకాల పద్ధతి అవలంబిస్తా ఉన్నారు. ఒకటేమో నేరుగా పార్టీలో గెలవాలి, లేకపోతే ఇంట్లో వండాలి. గెలిచినా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపు కాంగ్రెస్ గెలుపు, గెలుపు కార్యకర్తల గెలుపు అని చెప్తా ఉన్నా. కాబట్టి ఆ కార్యకర్తలను టార్గెట్ చేసే పనిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వేట ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా, మండల వారీగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోంది.